ప్రైజ్ ది లార్డ్ అండి. సర్వోన్నతుడైన దేవుడు ఆయన పిల్లలుగా ఎంచబడుతున్న మనకు ఒక స్థిరమైన పునాది వేశాడంట. అదేంటో చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. అయినాను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుడంట మన కొరకు ఒక స్థిరమైన పునాది వేశాడంట. దానిని ఇంకా తీసివేయలేదంట. ఎందుకు? ఆ పునాది మీద కట్టడం ఇంకా పూర్తి అవ్వలేదంట. ఇంకా రాళ్ళు అవసరమంట. ఆ రాళ్ళు ఎవరో కాదు, నువ్వు నేను మనమే. ప్రభువు తన వారిని ఎరుగును. ఆ పునాది మీద కట్టబడే రాళ్లను ప్రభువు ఎరుగుతాడంట. అంటే ప్రభువు ఎరగని రాళ్లు కూడా ఉన్నాయని అర్థం. దేవుని యొక్క స్థిరమైన పునాది మీద కట్టబడుతున్న రాళ్లను దేవుడు ఎలా గుర్తించగలుగుతున్నాడు అంటే, ప్రభువు నామమును ఒప్పుకోను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలెను. ప్రభువు నామమును అనగా ప్రభువే నిజమైన దేవునిగా, ఆయనే నా పాపముల నుండి విమోచించువాడిగా, ఆయనే నాకు రక్షణకర్తగా ఒప్పుకున్న మనమందరము పాపము నుండి దుర్నీతి నుండి తొలగిపోవాలెను అని అర్థం. ప్రభువు నామమును ఒప్పుకున్న మన అందరిలో పాప బీజం అనేదే మనలో ఉండకూడదు. ఎందుకంటే మనం నిత్య జీవం కోసం ఆయన శరీరమును రక్తమును త్రాగుచున్నాము గనుక మనము ప్రభు బల్లాలోను దెయ్యపు బల్లాలోను పాలివారమై ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు నామమును ఒప్పుకున్న మనలో పాపానికి చోటు లేదు. ప్రభువు నామమును ఒప్పుకున్న ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనేది దానికి ముద్రగా ఉన్నది. ముద్ర వేశాడంట, అంటే సీల్. దేవుడు దానికి సీల్ వేశాడంట. దేవుని యొక్క స్థిరమైన పునాది మీద కట్టబడుచున్న మనము పాపము నుండి దుర్నీతి నుండి పూర్తిగా తొలగిన వాడినే ఆ పునాది మీద కట్టుకుంటానంటున్నాడు దేవుడు. నీవు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? జాగ్రత్త సుమి, ఆయన నిన్ను ఎరగనంటున్నాడు. ఆయన స్థిరమైన పునాది మీద కట్టబడిన వారినే నేనెరుగుదును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మనమందరము దేవుని యొక్క స్థిరమైన పునాది మీద కట్టబడుదుముగాక. ఆమేన్.